ఎప్పటికప్పుడు చెక్ చేయడానికి. ఆ ఏరియా శానిటరీ ఇన్స్పెక్టర్ చెక్ చేసుకోవడానికి ఇమీడియట్గా ఉండాలి అక్కడ. ఇది పెట్టాలంటే కొన్ని వేల మందిని ఉద్యోగంలో పెట్టుకోవాలి. ఎవడు పెడుతున్నాడు? నువ్వు పెట్టకుండా అది కల్తీది ఎట్టా ప్రూవ్ చేస్తావు? ఇంకొకటి వీటన్నిటికీ తోడు ఏదైతే ఆ కల్తీ చేసినటువంటి వ్యక్తుల యొక్క వ్యవస్థ వెనకాల ఎవరు ఉంటున్నారు, ఇది పట్టుకోవాలి. ఎక్కడ పట్టుకుంటారు? ఇప్పుడు మీకు కల్తీలోనే మీరు వాళ్ళ కూరలు తీసుకెళ్ళారనుకో రసాయనాలు కలుస్తాయి. ఎందుకని? రైతే పిచికారీ చేస్తున్నాడు కదా, అదే కదా కూరలోకి వెళ్ళేది, అదే కదా మీరు తినేది. యాజ్ ఫర్ నామ్స్ అది కల్తీ. వ్యాపారిని తప్పు పడదామా, రైతుని తప్పు పడదామా? ఇందులో మనదంతా ఏంటంటే పేపర్ ఆర్భాటం, టీవీ హడావిడి, మీడియా ప్రచారం తప్పించి నిజాయితీతో చిత్తశుద్ధితో కూర్చుని ఏది ఆలోచించం. ప్రజలకు కూడా కావాల్సింది ఆ పై డాంబికాలు అంతే. మొత్తానికి యంత్రాంగాన్ని అయితే యాక్టివేట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఎంతవరకు సక్సెస్ అది రైట్ చూద్దాం. మొత్తానికి నిజంగా ఓకే, ఆయన రేజ్ చేసిన పాయింట్లు కూడా కొన్ని కరెక్టే. ఎప్పుడు పరిస్థితి అయిపోయిన తర్వాత, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెళ్ళడం కాకుండా అప్రమత్తంగా ముందుగా ఉండండి, ఆకస్మిక తనిఖీలు చేయండి, చేతులు కాలిన తర్వాత ఏదో ఆకులు పట్టుకో అన్న చందంగా కాకుండా